తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి ఆధ్యాత్మికం అన్న విభాగంలో వరుధిని ఏకాదశిని గురించిన వ్యాసాన్ని వినబోతున్నాం. ఈ వ్యాసం వార్తా దినపత్రికలో 26వ తేదీ ఏప్రిల్ నెల 2025న ప్రచురింపబడింది. వరుధిని ఏకాదశి ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. చైత్రశుద్ధ ఏకాదశినే వరుధిని ఏకాదశి అంటారు. అన్ని ఏకాదశులు విష్ణువును ఆరాధిస్తే వరుధిని ఏకాదశి మాత్రం విష్ణుమూర్తి యొక్క 5వ అవతారమగు వామనావతార మూర్తిని ఆరాధించటం జరుగుతుంది. వరుధిని ఏకాదశి మహాత్మ్యం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు భవిష్య పురాణంలో చెప్పబడింది. వెంటాడే మృత్యువు నుంచి కూడా తప్పించగలిగేది, దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చి చచ్చుబడిన కాళ్లలో సైతం చైతన్యాన్ని నింపి నడిపించగలిగేంతటి గొప్ప రోజని చెప్పబడింది. మహాశివుని శాపము నుంచి ఇక్ష్వాకు రాజైన దుందునారుడు విముక్తిని పొందాడని, ప్రతి ఒక్క మనిషి ఈ వ్రత మహత్యంతో ఈ జన్మకే కాక మరు జన్మలో సైతం పుణ్య ఫలితాన్ని కలిగి ఉంటాడని ప్రతీతి. ముందు రోజున రోజంతా ఉపవాసముండి లేదా ఒక్క పూట మాత్రం పలహారం చేసి కానీ హవిస్సును యజ్ఞమందు సమర్పిస్తారు. దానివల్ల వరుధిని సూచించినట్లు హానికరమైన, దురదృష్టకరమైన కష్టాల నుంచి బయటపడగలిగే మార్గమని భావిస్తారు. ఈ వ్రతం ఎక్కువగా ఉత్తర భారతంలో ప్రసిద్ధమైంది. వరుధిని ఏకాదశి రోజున మాంసాహారం, జూదము, దొంగతనం, చాడీలు, కోపం, నిద్ర, క్షురకం, నూనెతో తలంటుకోవటం లాంటి పనులు నిషిద్ధం. అలాగే శక్తి కొద్దీ గుర్రము, ఏనుగు, భూమి, నువ్వులు, గింజధాన్యం, బంగారం, కన్యాదానం, గోదానం, విద్యాదానం వంటివి చేయటం వల్ల విశేష ఫలితం పొందగలరు. కొత్త భాషలు నేర్వటము, కొత్త ఆటలు నేర్పటము, మంచి సంగీతం, సాహిత్యం, వంటకం, నాట్యం లాంటివి ఏదో ఒక ఉపయోగపడే విషయంలో ధ్యాసను మళ్లించేలా పెద్దవాళ్ళు ప్రయత్నిస్తే అది ఒక విధమైన విద్యనే అవుతుంది. దానివల్ల యజ్ఞయాగాదులు చేయకపోయినా పరిజ్ఞానం మాత్రం వస్తుంది. విజ్ఞానం మీద ఆసక్తి కలిగిన పిల్లలు భావితరానికి ఎంతో అవసరం. విద్యార్జన మరియు విద్యాదానం రెండూ కూడా పవిత్రమైన ఉద్దేశంతో కూడిన యజ్ఞాలే. దానివల్ల పొందే జ్ఞానమే హవిస్సు. అటువంటి హవిస్సును సమాజమంతా విస్తరించిన దైవ స్వరూపమగు కార్యాలలో వినియోగిస్తూ మరింత మందికి మేలు చేకూర్చటం ఫలమే కదా. దానివల్ల వచ్చే కష్టనష్టములు ఏమీ ఉండవు. ఇంకా జ్ఞానం పెరగటం వల్ల క్లిష్ట సమయాలలో తట్టుకునే శక్తి, సామర్థ్యాలు, సమస్యలతో పోరాడి గెలవగల నైపుణ్యం, పరిష్కార మార్గం వంటివి కూడా జరిగి సమస్త ప్రజానీకానికి మంచే జరుగుతుంది. అందువల్ల ఇదో హైందవ సంప్రదాయ వ్రతంగా కాకుండా సంక్షేమ సూత్రంగా భావించి ఆచరిస్తే మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. మనం చేసుకునే పండుగలు, పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు ఏవైనా సాంప్రదాయానికి సంబంధించినవిగా భావించటం చాలా పొరపాటు. నిత్యం చేసే చిన్న పూజ దగ్గర నుంచి సమర్పించే నైవేద్యం వరకు ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఉండదు. అది మానవాళికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసేదిగా ఉంటుందని అందులోని అంతరార్థాన్ని గ్రహించగలగాలి. అప్పుడే పండుగలు, పూజలు, వ్రతాలు ఫలప్రదం అవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.